యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ క్రిస్మస్ సందేశాలు వింటున్న మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. వీటి ద్వారా ఎన్నో విషయాలు మీరు గ్రహిస్తున్నారు. వీటిని మననం చేసుకొని మన హృదయంలో వీటిని దాచుకుంటే ఇతరులకు కూడా మనం క్రీస్తు జననాన్ని గురించి సంపూర్ణంగా చక్కగా చెప్పగలం. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేంలోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేల్ తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరు. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణం తీజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడని బడుతున్నని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి నీ ప్రియమైన స్వరమును ప్రభా నీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడండి. ఈ వాక్యం వినుచున్న వారందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి కృపతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 16వ వచనం నుండి చూచినప్పుడు జ్ఞానులు తనను మోసం చేశారని హేరోదు గ్రహిస్తారు. అయితే హేరోదు గ్రహించి చాలా దుష్ట బుద్ధితో చీకటి అతన్ని ఆవహించి యూదులు రాజుగా పుట్టిన యేసు ప్రభువారు బ్రతికి ఉండటం వీలు కాదని చెప్పి ఆయన గాని బ్రతికితే తన రాజ్యం పోద్దని హేరోదు భావించి ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు పిల్లల్ని మగపిల్లల్ని అందరినీ కూడా వధించమని ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి ఎంత క్రూరత్వం హేరోదులో ఉందో. దేవుణ్ణి తెలుసుకోకపోతే మనం క్రూరులం అవుతాం. అందుకనే ఈ రోజున కూడా చాలా మంది దేవుని పనులకు ఆటంకపరిచేవారు ఈ రోజున ఉన్నారు. వాళ్ళలో చాలా క్రూరత్వం ఉంది. దేవుని సువార్తను ప్రకటించి చెడిపోయిన వారిని మంచిగా బ్రతకనీయటం అనేది వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇదేదో మత ప్రాప్తి చెందుతుంది క్రైస్తత్వం, రాను రాను అందరూ క్రైస్తువులు అయిపోతున్నారనే వేదన పట్టుకుంది చాలా మందికి. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అంటే హేరోదు లాంటి మనసు, హేరోదు సత్యమును గ్రహించే జ్ఞానం అతనికి లేదు. లోకాన్ని రక్షించడానికి పరమాత్ముడి భూమి మీద పుట్టాడనేది అతడు తెలుసుకున్నప్పటికీ కూడా తన రాజ్యం కోసం ఆలోచిస్తున్నాడు. మంచిని తెలిపి మంచి మార్గములో ప్రజలను నడిపించే ఈ యేసయ్య మార్గమును విశ్వసింపనీయకుండా చాలా మంది ఆటంకాలు పరుస్తున్నారు. కానీ ఈ సువార్తను ఆపటం అనేది ఎవరి తరం కాదు. చూడండి, 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా తన రాజ్యంలోని వారినే నాశనం చేసుకున్నాడు హేరోదు. ఎంత క్రూరత్వం చూడండి. ఎక్కడైతే 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళందరి కూడా వధించమన్నాడు. అది కూడా లేఖన ప్రకారంగా జరిగిందని. రామాలో అంగలార్పు వినబడును, ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగెను.
రాహేల్ తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇక్కడ చాలా సార్లు వాక్యము నెరవేర్చడానికి కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నిజమే, వాక్యాన్ని నెరవేర్చడానికి ఆ హేరోదు ఒక విధంగా వాడబడ్డాడేమో. కానీ విచారం ఏంటంటే హేరోదు సత్యాన్ని గ్రహించకుండా నాశనం అయిపోయాడు. చెప్పాలంటే ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అన్నమే, వాళ్ళు చక్కగా నక్షత్రం చూపించే చోటును నక్షత్రం ఎలాగైతే నడిపిస్తుందో అదే మార్గంలో ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా వీళ్ళు ఆగిపోయారు ఒక దగ్గర. నక్షత్రం కూడా అక్కడ ఆగిపోయింది. అసలు చెప్పాలంటే నక్షత్రం ఎక్కడికి తీసుకుని వెళ్తుందో అక్కడికి వెళితే ఇంతమంది పిల్లలు, చిన్న పిల్లలు, పసి బిడ్డలు చనిపోరు. ఒక్కోసారి జ్ఞానులు అనుకుంటాం, భక్తులు అనుకుంటాం. భక్తులు చేసే తప్పుకి అనేక తీవ్రమైన నష్టాలు కలగటం మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఉదాహరణకి అబ్రహాము దేవుని మాట కాక సారాయి మాట విన్నందుకు హాగర్ని పెళ్లి చేసుకుని ఇష్మాయిల్ని కంటాడు. జాగ్రత్త, దేవుడు ఇస్తానన్న వాగ్దానం ఆయన మర్చిపోయేవాడు కాదు. కానీ ఈలోగా మనుషుల మాట విని సొంత ఆలోచనలకు పోయి అబ్రహాము సారాయి వలన పుడతాడు అని ఇస్సాకుని వాగ్దానం చేశాడు దేవుడు. అది మరిచిపోయి తన భార్య మాట వినటం వల్ల హాగరు సంతానం ఇష్మాయిలు అయ్యారు. సరే, అది ప్రక్కన పెడితే ఇక్కడ జ్ఞానులు హేరోదు రాజుని అడిగారు. వెళ్ళి, రాజు కదా అన్ని తెలుస్తాయని. రాజుని అడగవలసిన పనేముంది? ఎక్కడో ఉన్న తూర్పు దేశాల నుంచి దేవుడు ఆ నక్షత్రం త్రోవ చూపిస్తుంది, మీరు వెళ్ళండి. ఆ నక్షత్రం ఎక్కడ ఆగితే అక్కడ మీరు ఆగండి అంటే నక్షత్రానికంటే ముందు ఇక్కడ ఆగి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదుని గెలికాడు. దానివల్ల ఎంత నష్టం జరిగింది. నరులు చనిపోవటం దేవునికి ఇష్టమైతే కాదండి. ఊరికి పసి బిడ్డలు చనిపోయారు. కారణం ఎవరు అంటే చక్కని జ్ఞానముతో నక్షత్రం చూపిస్తున్న విధంగా నడిచిన జ్ఞానులు మధ్యలో ఆగి ఆ రాజుని అడగటం వల్ల ఆ రాజులో దుష్టుడు ప్రవేశించి దుష్ట కార్యాన్ని చేశాడు. ఆ నక్షత్రం ఇంకా ఫాలో అవుతుంది. వీళ్ళు వెళితే ముందుకి ఎక్కడ ఆగుద్ది? యేసయ్య ఉన్న ఇంటి దగ్గర ఆగుతుంది కదండి. కాబట్టి అప్పటికే ఆయన 2 సంవత్సరాల పసి బాలుడయ్యాడు. కాబట్టి అక్కడ ఆగును, అక్కడ వాళ్ళు ఊహించి వద్దురు, ఇంత నష్టమైతే జరగకపోను. ఏది ఏమైనా ఇది లేఖనం ప్రకారంగానే జరిగిందని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక లేఖనాన్ని ఎత్తి చూపిస్తున్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ దాసుని మరుగు చేసి ఈ మత్తయి సువార్తలో ఇదో తండ్రి క్రీస్తు వంశావళిని గూర్చి, క్రీస్తు జనన విధానమును గూర్చి మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరొక సందేశం ద్వారా ఇంకా క్రీస్తు జననాన్ని గూర్చి అనేక విషయాలు తెలుసుకోవటానికి నీ కృప మా అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని, వారి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయమని, ఓ విమోచకుడా, మా కృపా పెన్నిది అయిన మా తండ్రి, నీవే గొప్ప కార్యములు జరిగించమని మహిమ కలిగిన నజరేయుడైన యేసు నామమున నిన్ను ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రహర్షిని గ్రేస్ ని దేవుడు దీవించును గాక. ఇంకా తన చదువులోను అన్ని విషయాల్లోనూ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి దీవెనలు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ గ్రేసీ. హ్యాపీ బర్త్డే టు యూ. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.
దీనుడై పశువుల పాకలో మరియమ్మ వడిలో ఆ చల్లెంచలిలో దీనాతి దీనుడై పశువుల